ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఈ మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించి నా దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది? ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు, సగటు మనిషి పరిస్థితి ఏంటి? నాకు ఎవరు డబ్బులు కోరుకోరు. సగటు మనిషి ఎవడు ఇంకొక డబ్బులు కోరుకోడు. మా బలం మీద మేము బతకాలనుకుంటాం, మా ఆత్మగౌరవం మీద బతకాలనుకుంటాం. కానీ మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ కింద కూర్చోబెడతావు అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చల. ఇది ఒక చిరంజీవి గారికి సంబంధించింది కాదు, ఒక మురళికి సంబంధించింది కాదు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు. ఇది మన అస్తిత్వం, ఇది మా ఆత్మగౌరవం. ఇది నువ్వేం దిగొచ్చావా నువ్వు ముఖ్యమంత్రి అయితే?